ఎడారి జీవితం, ఏజెంట్ల మోసాలు, నకిలీ వీసాలు. ప్రాణాలు దక్కితే చాలనే ఆశ, పాస్పోర్ట్ లాక్కున్నారు, జీతాలు ఇవ్వరు. చెప్పే పని ఒకటి, చేయించేది మరొకటి. యజమాని దయాదాక్షిణ్యాలపైనే జీతం. ఎడారి వీధుల్లో గొంతు తడవడము కష్టమే. సక్రమైన విధానంలో ఎడలమే మేలు. నకిలీ ఏజెంట్ల మోసాలకు బలి కావద్దు. చుట్టూ పచ్చటి చేలు, నదులు, నీళ్లు, చక్కటి ఇల్లు, చల్లని కాపురం. ఇవన్నీ వదిలేసి మంచి బతుకు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తాడు. ఎడారి పాలవుతాడు. బతుకు దుర్భరం అవుతుంది. ఇది ఆడు జీవితం చిత్రం. నిజానికి ఇది అనేక మంది యథార్థ జీవిత కథ. పచ్చటి కోనసీమను నుంచి ఎడారి దేశాలకు వెళ్ళి బాగా సంపాదించి స్థిరపడిన వారు ఉన్నారు. నానా ఇక్కట్లు పడుతూ కాపాడండి అని వేడుకుంటున్న వారు కూడా ఉన్నారు. ఒకప్పుడు గల్ఫ్లో కూలీ పనికి వెళ్ళినా లక్షలు సంపాదించవచ్చన్న భరోసా ఉండేది. ఇప్పుడు నకిలీ వీసాల ఏజెంట్ల మోసాలతో గల్ఫ్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. అసలు ఉపాధి మాట దేవుడెరుగు. వెళ్ళిన వారు మళ్ళీ స్వదేశానికి తిరిగి వస్తారో లేదో అన్న దుర్భరమైన పరిస్థితులు దాపురించాయి. తాజాగా ఉపాధి కోసం గల్ఫ్ వెళ్ళి ఏజెంట్ మోసం, యజమాని కర్కశత్వంతో ప్రాణాపాయ స్థితిలో చిక్కున్న అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన వీరేందర్ అనే యువకుడు మంత్రి లోకేశ్వరరావుతో బతుకు జీవుడా అంటే తిరిగి స్వదేశంలోకి అడుగుపెట్టాడు. అంతకుముందు అన్నమయ్య జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి ఎడారిలో సెల్ఫీ వీడియోతో తన కష్టాలు చెప్పుకోవడంతో అతన్ని స్వదేశానికి రప్పించారు. ఇలా రోజుకో బాధితుడు కథ తెరపైకి వస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ప్రధానంగా గల్ఫ్, కువైట్ పోయి అక్కడేదో ఉపాధి ఉంటుంది, లక్షలలో సంపాదించి ఇక్కడ వచ్చి స్థిరపడవచ్చు అనే ఒక ఆశతోని వెళ్తారు. వాస్తవం, ఎవరికైనా లక్షలు వస్తున్నాయి, ఉపాధి వస్తుందంటే ఆశ ఉంటుంది. కానీ ఆ ఆశలో మీ యొక్క వీక్ పాయింట్ కనిపెట్టి నకిలీ వీసా ఏజెంట్లు నడి రోడ్డులో మిమ్మల్ని వదిలిపెడతారు, నిట్ట నిలువున మోసం చేస్తారు. మీకు ఇక్కడ మీకు వీసా ఇచ్చేటప్పుడు ఏజెంట్ మీ దగ్గర ఫీజు తీసుకున్నాడు చెప్పే ఉద్యోగం ఒకటి ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత వీసాలు గుంజుకొని ఒక రకంగా ఏం చేస్తారు, ఒక రకంగా అది ఏమంటారంటే ఇక స్లేవ్స్ లెక్క చేస్తారు. మిమ్మల్ని స్లేవ్స్ లెక్క చేస్తారు. మొత్తం శ్రమ దోపిడీ చేస్తారు. సరైన తిండి పెట్టరు, సరైన నివాసం ఉండటానికి గది ఉండదు. ఏది లేని హెల్త్ వచ్చినా, హెల్త్ ప్రాబ్లం ఎవడు పడుచుకునేటోళ్ళు చనిపోయినా కానీ చేసి ఇసుకలో పూడ్చిపెట్టే పద్ధతి అటు గల్ఫ్లో, కువైట్లో ఉందట. చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 2-3కు సంబంధించి మనం చూసిన కువైట్లో శివ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో పెట్టి నేను రేపు చనిపోయే పరిస్థితుంది, నేను బతికి బట్ట కట్టి మళ్ళీ భారతదేశానికి వస్తాను, ఆశ లేదు, కనీసం తినడానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, ఏంటి అని అడిగితే పట్టించుకున్నాడు లేడు, నా వీసాని గుంజుకొని ఇట్లా వేధిస్తున్నారు అని చెప్పి ఒకవైపు శివ అనే వ్యక్తి చెప్పింది. ఇంకొక దేవేంద్ర అని ఇంకొక వ్యక్తి కూడా అదే పరిస్థితులు ఉంటే వీళ్ళిద్దరిని మంత్రి లోకేష్ బయటికి తీసుకొచ్చిండు, వాళ్ళని భారతదేశానికి తిరిగి తీసుకొచ్చి. ఇట్లా ఎంతమందిని తీసుకురాగలుగుతారు ప్రభుత్వం, ఎంతమంది ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలుగుతారు? ఇది కాదు కావాల్సింది. మీరు మోసం చేసే ఏజెంట్ దగ్గర పోవద్దు. ఈ ఏజెంట్ల మాటలు నమ్మి కరెక్ట్ ప్రాసెస్లో పోండి. ఈ దొంగ ఏజెంట్లు, మోసపూరితమైన ఏజెంట్ల మాటలు నమ్మి మీరు అక్కడ మోసపోయి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఇక్కడ మంచిగా కలియో గంజ తాగి ఇక్కడ బతికే బదులు ఎక్కడో పోయి దూరపు కొండలకు నునుపెక్కు అన్నట్టు పోయి అక్కడ తీవ్రమైన ఇబ్బందులు పడి అసలు బతు అనే పరిస్థితులలో ఉండే కంటే కూడా ఇక్కడ ఉరికురికి పాలు తాగే వాళ్ళు నిలబడి నీళ్ళు తాగితే మంచిదని ఎప్పుడో మనకి పెద్దలు సామెత చెప్పారు. కాబట్టి అది ఆలోచించుకోండి. ప్రజలు చాలా జాగ్రత్తగా ఈ మోసపూరితమైన ఏజెంట్లు నమ్మొద్దు. ఇంకోటి ప్రధానంగా ఇక్కడున్న ప్రభుత్వాలు కూడా ఈ మోసపూరితమైన ఏజెంట్ని కఠినంగా శిక్షించి జైళ్ళల్లో పెడితే ఇట్లాంటి తగ్గుతాయి తప్ప ప్రజల వీక్ పాయింట్ని క్యాచ్ చేసుకొని ఇట్లా మోసం చేసి ఒక కట్టు బానిసల లెక్క అక్కడ పని చేయిస్తున్నారు తీసిపోయి. ఇది ఎడారి జీవితం, ఏజెంట్ల మోసం, నకిలీ వీసాలని చెప్పి ఎడారి జీవితంలోకి పోవద్దు ఎట్టి పరిస్థితుల్లో.